లోక్సభ పోరు ఈసారి రసవత్తరంగా మారింది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డిల మధ్య గట్టి పోటీ నెలకొంది. కొద్ది రోజుల క్రితం వరకు వీరిద్దరూ ఒకే పార్టీ నేతలు, ఇద్దరూ కూడా రాజ్యసభ సభ్యులే. అంతేకాదు ఒకే జిల్లా వాసులు. కానీ వేమిరెడ్డి ఇటీవల వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరటం, ఆయనకు చంద్రబాబు నెల్లూరు ఎంపీ సీటు ఇవ్వడంతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో వేమిరెడ్డి విజయసాయిరెడ్డి మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. అయితే నెల్లూరు లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కొప్పుల రాజు పోటీ చేస్తున్నారు. కానీ ఈయన ప్రభావం అసలు కనిపించడం లేదు. నిజానికి రాజు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. 33 ఏళ్ల క్రితం నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలోనే బోగోలు సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని కలెక్టర్ హోదాలో రాజు ఆవిష్కరించారు. 1991 మే 4న అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ పి అబ్బన్నతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని రాజు ఆవిష్కరించారు. అయితే సుమారు 33 ఏళ్ల తర్వాత రాజు మళ్ళీ ఆ విగ్రహం వద్దకు వెళ్లారు. ఈసారి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తూ అనుకోకుండా తాను ప్రారంభించిన అంబేద్కర్ విగ్రహం వద్దే రాజు నివాళులు అర్పించడం విశేషం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి పొదలకూరి కళ్యాణ్తో కలిసి బోగోలు మండలంలో బుధవారం కొప్పులరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా బిట్రగుంట లోకో షెడ్ ను పరిశీలించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిట్రగుంట లోకో షెడ్ కు పునర్వైభవం తీసుకొస్తామని రాజు వెల్లడించారు. ఒకప్పుడు లిటిల్ ఇంగ్లాండ్గా పిలువబడినటువంటి ఈ బిట్రగుంట లోకో షెడ్ ఆ రోజుల్లో స్టీమ్ ఇంజిన్లు తయారు చేసే కర్మారంగా, రైల్వే ఇంజిన్స్ సర్వీసింగ్ చేసే కర్మాగారంగా ఇక్కడ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయి. ఎంతో కళగా ఉండేది ఈ ప్రాంతం. మరి ఈనాడు గత 30 సంవత్సరాలుగా ఈ లోకో షెడ్ పూర్తిగా బంద్ అయిపోయి ఉన్నది. మరి దీన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసి రైల్వే విడి పార్ట్లు తయారు చేసే కర్మాగారాలు పెట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. ఈ అంశం మీద 5 సంవత్సరాల క్రితం అప్పటి పార్లమెంటు సభ్యుడు పార్లమెంట్లో ప్రశ్న కూడాను లేవనెత్తారు. అయినప్పటికీ కూడాను ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఈ రాష్ట్రం నుంచి ఎంపికైనటువంటి మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టకపోవటం మూలంగా ఈ ప్రాంతం, ఈ కర్మాగారం శిథిలావస్థలో ఉన్నది. దాదాపుగా 2000 ఎకరాల భూమి ఉన్నది. ఒక పెద్ద కర్మాగారంగా రైల్వేలకు సంబంధించిన కర్మాగారాలు ఇక్కడ అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. కొన్ని వేల యువకులకి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉన్నది. మరి ఈ అంశాలని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా హామీ ఇస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బిట్రగుంట లోకో షెడ్కి పునర్వైభవాన్ని తీసుకొచ్చి కర్మాగారాలు, రైల్వేలకు సంబంధించిన కర్మాగారాలు ఏర్పాటు చేసి వేల మంది యువకులకి ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తామని ఈ నెల్లూరు పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నేను కొప్పుల రాజు ప్రజలకి హామీ ఇస్తున్నాను.